హలో అండ్ వెల్కమ్. ఈరోజు మనం సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ అంటే SEO గురించి కొంచెం లోతుగా చూద్దాం. యా తప్పకుండా. మన దగ్గర థ్రైవ్ థీమ్స్, SEO.com, BK కంటెంట్, ఫస్ట్ సైట్ గైడ్, యోస్ట్, సెమ్రష్, మెయిల్చింప్ ఇలా కొన్ని పాపులర్ సోర్సెస్ నుంచి వచ్చిన ఇన్ఫర్మేషన్ ఉంది. మన పని ఏంటంటే ఈ సోర్సెస్లోని మెయిన్ పాయింట్స్ని అంటే SEO బేసిక్స్ని చాలా సింపుల్గా, క్లియర్గా అర్థమయ్యేలా డిస్కస్ చేద్దాం. ఓకే. అసలు కీవర్డ్స్ అంటే ఏంటి, కంటెంట్ ఎట్లా రాయాలి, బ్యాక్లింక్స్ ఎందుకు ఇంపార్టెంట్, రిజల్ట్స్ రావడానికి ఎంత టైం పడుతుంది, ఇవన్నీ చూద్దాం. సరే, లెట్స్ స్టార్ట్. తప్పకుండా. ఫస్ట్, SEO ఎందుకు ముఖ్యం అంటే బేసిక్గా మీ వెబ్సైట్కి ఫ్రీగా కరెక్ట్ ఆడియన్స్ని తీసుకురావడానికి ఇదొక బెస్ట్ మార్గం అన్నమాట. అంటే ఆర్గానిక్ ట్రాఫిక్ అంటాం కదా, అది. అవును. గూగుల్ లాంటి సర్చ్ ఇంజిన్స్లో మీ సైట్ పైన కనిపిస్తే జనాలు ఈజీగా కనుక్కుంటారు. ఇంకో విషయం ఏంటంటే యాడ్స్ కన్నా ఈ ఆర్గానిక్ రిజల్ట్స్నే జనం ఎక్కువ నమ్ముతారు. నిజమే, యాడ్స్ని స్కిప్ చేస్తారు చాలామంది. అంటే మంచి ర్యాంక్ వస్తే డబ్బులు పెట్టకుండానే కన్సిస్టెంట్గా విజిటర్స్ వస్తారన్నమాట. బాగుంది. అవును. కానీ ఇది రాత్రికి రాత్రి అయ్యే పని కాదు కదా. అన్ని సోర్సెస్ అదే చెప్తున్నాయి. అస్సలు కాదు. జనరల్గా 3 నుంచి 6 నెలలు పట్టొచ్చు. కొన్నిసార్లు కాంపిటీషన్ ఎక్కువ ఉంటే 12 నెలలు కూడా పట్టొచ్చు. అమ్మో, 12 నెలల? ఎందుకంత టైం? గూగుల్ దగ్గరేమో 200 పైగా ర్యాంకింగ్ ఫ్యాక్టర్స్ ఉన్నాయట కదా, అందుకేనా? ఎగ్జాక్ట్లీ. చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయి. అందుకే పేషెన్స్ చాలా అవసరం. ఇక SEOకి ఫౌండేషన్ లాంటిది కీవర్డ్ రీసెర్చ్. కీవర్డ్స్ యూజర్స్ సెర్చ్ చేసే పదాలు. అవును. యూజర్స్ ఆన్లైన్లో వెతికేటప్పుడు ఏ పదాలు వాడుతున్నారో అవే కీవర్డ్స్. అయితే కేవలం ఏం వెతుకుతున్నారు అనేది కాదు, ఎందుకు వెతుకుతున్నారు అని కూడానా? సెర్చ్ ఇంటెంట్ అంటారు కదా. కరెక్ట్. అదే సెర్చ్ ఇంటెంట్. వాళ్ళకి జస్ట్ ఇన్ఫర్మేషన్ కావాలా, లేక ఏదైనా కొనడానికి రీసెర్చ్ చేస్తున్నారా, లేక కొనడానికి రెడీగా ఉన్నారా, లేనా ఏదైనా స్పెసిఫిక్ సైట్కి వెళ్లాలనుకుంటున్నారా? ఇది అర్థం చేసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే. ఆ ఇంటెంట్ తెలిస్తే మనం దానికి తగ్గట్టు కంటెంట్ ఇవ్వచ్చు. మరి ఈ కీవర్డ్స్ని ఎలా పట్టుకోవాలి? ఏమైనా టూల్స్ ఉన్నాయా? ఉన్నాయి కదా. గూగుల్ కీవర్డ్ ప్లానర్, సెమ్రష్, Ahrefs లాంటి పాపులర్ టూల్స్ చాలా హెల్ప్ చేస్తాయి. అంతేకాదు, గూగుల్ సెర్చ్ చేసేటప్పుడు కింద సజెషన్స్ వస్తాయి కదా, గూగుల్ సజెస్ట్, అది చూడొచ్చు. కోరా, రెడిట్ లాంటి ఫోరమ్స్ చూడొచ్చు. మీ కాంపిటేటర్స్ ఏ కీవర్డ్స్ వాడుతున్నారో అనలైజ్ చేయడం కూడా చాలా మంచి స్ట్రాటజీ. ఇంట్రెస్టింగ్. అంటే చాలా మార్గాలున్నాయన్నమాట. అవును. కీవర్డ్స్లో కూడా ప్రైమరీ, సెకండరీ, అడిషనల్ అని ఉంటాయి. లాంగ్ టెయిల్ కీవర్డ్స్ అంటే ఒక 3-4 పదాలుండే ఫ్రేజెస్ మీద ఫోకస్ చేస్తే కాంపిటీషన్ కొంచెం తక్కువగా ఉండి రిజల్ట్స్ కొంచెం త్వరగా వచ్చే ఛాన్స్ ఉంది. లాంగ్ టెయిల్ మంచి పాయింట్. అంటే వాల్యూమ్, ఎంతమంది వెతుకుతున్నారు, డిఫికల్టీ, ర్యాంక్ అవ్వడం ఎంత కష్టం, ఈ రెండింటినీ బ్యాలెన్స్ చేసుకోవాలి అంటారు. పర్ఫెక్ట్. అదే మెయిన్. రైట్. సో కీవర్డ్ సెలెక్ట్ చేశాం, యూజర్ ఇంటెంట్ అర్థమైంది. ఇప్పుడు ఆ కీవర్డ్స్ని వాడుతూ కంటెంట్ ఎలా రాయాలి, ఇక్కడే ఉంది అసలు మ్యాటర్ అంతా. ఖచ్చితంగా. కంటెంట్ ఈస్ కింగ్ అంటారు కదా, అది నిజం. యూజర్కి నిజంగా ఉపయోగపడే అంటే వాల్యూ ఇచ్చే కంటెంట్ రాయాలి. నమ్మదగినదిగా ఉండాలి. ఈజీగా అర్థమయ్యేలా కూడా ఉండాలి. అవును. వాళ్ళ సర్చ్ ఇంటెంట్కి మ్యాచ్ అవ్వాలి. ఇక కీవర్డ్స్ని న్యాచురల్గా వాడాలి. చదువుతుంటే కావాలని ఇరికించినట్టు ఉండకూడదు. ఎక్కడెక్కడ వాడాలి మరి? ముఖ్యంగా టైటిల్ అంటే H1 ట్యాగ్, మెటా డిస్క్రిప్షన్, గూగుల్లో మన లింక్ కింద కనిపించే సమ్మరీ, హెడ్డింగ్స్, H2, H3 లాంటి సబ్ హెడ్డింగ్స్ ఫస్ట్ పారాగ్రాఫ్లో, ఇంకా ఇమేజ్ ఆల్ట్ టెక్స్ట్లో. ఆల్ట్ టెక్స్ట్ అంటే ఇమేజెస్కి ఇచ్చే డిస్క్రిప్షన్ కదా. అవును. సర్చ్ ఇంజిన్స్కి ఆ ఇమేజ్ దేని గురించో చెప్పడానికి. అయితే అతిగా వాడితే అంటే కీవర్డ్ స్టఫింగ్ చేస్తే యూజర్కి ఇరిటేటింగ్గా ఉంటుంది. గూగుల్ కూడా దాన్ని ఇష్టపడదు, పెనాల్టీ వేసే ఛాన్స్ ఉంది. జాగ్రత్తగా ఉండాలి. మెటా డిస్క్రిప్షన్ గురించి ఇంకొంచెం చెప్తారా? అది క్లిక్స్కి ఇంపార్టెంట్ అంటున్నారు కదా. అవును. ఆ మెటా డిస్క్రిప్షన్ SERPలో కనిపిస్తుంది కాబట్టి అది ఒక 155 క్యారెక్టర్స్ లోపు యాక్టివ్ వాయిస్లో రాసి ఒక కాల్ టు యాక్షన్ CTA పెట్టి మెయిన్ కీవర్డ్ని ఇంక్లూడ్ చేస్తే యూజర్స్ క్లిక్ చేసే అవకాశం పెరుగుతుంది. ఓకే. CTA అంటే ఇక్కడ క్లిక్ చేయండి లేదా ఇంకా తెలుసుకోండి లాంటిదా? అలాంటివే. అలాగే యూజర్ ఎక్స్పీరియన్స్ UX కూడా చాలా ముఖ్యం. అంటే మీ సైట్ చూడటానికి, చదవటానికి ఈజీగా ఉండాలి, CTS క్లియర్గా ఉండాలి, మొబైల్లో సరిగ్గా కనిపించాలి.
మొబైల్ ఫ్రెండ్లీనెస్ ఇప్పుడు అందరూ మొబైల్స్లోనే చూస్తున్నారు కదా. కరెక్ట్. ఇంకా పేజ్ స్పీడ్, అంటే పేజీ త్వరగా లోడ్ అవ్వాలి. దీన్ని కోర్ వెబ్ వైటల్స్తో కొలుస్తారు. ఇవన్నీ బాగుండాలి. మీ సైట్లోని వేరే రెలెవెంట్ పేజీలకు లింక్స్ ఇవ్వటం, అంటే ఇంటర్నల్ లింక్స్, అది కూడా ఎస్ఈఓకి హెల్ప్ చేస్తుంది. గ్రేట్. సో కంటెంట్, ఆన్ పేజ్ ఎస్ఈఓ, యూఎక్స్ అంతా చూసుకున్నాం. ఇక తర్వాతది బ్యాక్లింక్స్. దీని గురించి చాలా వింటుంటాం. ఎందుకింత ఇంపార్టెంట్ ఇవి? బ్యాక్లింక్స్ అంటే సింపుల్గా చెప్పాలంటే వేరే వెబ్సైట్స్ నుంచి మీ సైట్కి వచ్చే లింక్స్. వీటిని గూగుల్ ఒక రకంగా ఓట్ ఆఫ్ కాన్ఫిడెన్స్ లాగా చూస్తుంది. అంటే నమ్మకానికి చిహ్నం లాంటిదా? అవునన్నమాట. ఒక మంచి పేరున్న మీ టాపిక్కి రెలెవెంట్ అయిన సైట్ మీ సైట్కి లింక్ ఇస్తే గూగుల్ దృష్టిలో మీ సైట్ అథారిటీ, వాల్యూ పెరుగుతుంది. గూగుల్ వాడే పేజ్ ర్యాంక్ అల్గోరిథం వెనుకున్న కాన్సెప్ట్ ఇదే. ఓకే, అంటే ఎక్కువ లింక్స్ ఉంటే మంచిదా? అక్కడొక పాయింట్ ఉంది. క్వాలిటీ కన్నా క్వాంటిటీ ముఖ్యం. 100 పనికిరాని సైట్ల నుంచి లింక్స్ రావడం కన్నా ఒక్క మంచి అథారిటేటివ్ సైట్ నుంచి లింక్ రావడం బెటర్. అర్థమైంది. క్వాలిటీ ఓవర్ క్వాంటిటీ. మరి ఈ లింక్స్ ఎలా వస్తాయి? అవి న్యాచురల్గా రావాలి. అంటే మీరు సూపర్ కంటెంట్ రాశారనుకోండి, వేరే వాళ్ళు దాన్ని చూసి వాళ్ళ సైట్లో లింక్ ఇవ్వచ్చు. లేదా మీ ఇండస్ట్రీ వాళ్లతో మంచి రిలేషన్షిప్స్ ఉంటే, ప్రెస్లో మీ గురించి ఏదైనా ఆర్టికల్ వస్తే అట్లా వస్తాయి. అంటే మనం వెళ్ళి అడగకూడదా? లింక్ బిల్డింగ్ అంటారు కదా. డైరెక్ట్గా లింక్స్ అడగడం, కొనడం లాంటివి గూగుల్ గైడ్ లైన్స్కి వ్యతిరేకం. న్యాచురల్గా జరగాలి. రైట్. ఇవన్నీ చేశాక రిజల్ట్స్, ఫలితాలు చూడటానికి ఎంత టైం పడుతోందంటున్నారు? మళ్ళీ టైం దగ్గరికి వచ్చాం. అవును, ముందే అనుకున్నట్టు యావరేజ్గా 3 నుండి 12 మంత్స్. ఇది మీ ఇండస్ట్రీ, కాంపిటీషన్ లెవెల్స్, మీరు పెట్టే ఎఫర్ట్స్, మీ సైట్ ఏజ్, ఇలా చాలా వాటి మీద డిపెండ్ అవుతుంది. పేషెన్స్ ఉండాలి. మరి ఈ ప్రోగ్రెస్ని ఎలా చూడాలి? ఏమైనా టూల్స్ ఉన్నాయా దీనికి? ఖచ్చితంగా ఉన్నాయి. గూగుల్ ఇచ్చే ఫ్రీ టూల్స్, గూగుల్ అనలిటిక్స్, ఇప్పుడు GA4, మరియు గూగుల్ సర్చ్ కన్సోల్ GSC, ఇవి మస్ట్. గూగుల్ అనలిటిక్స్, గూగుల్ సర్చ్ కన్సోల్. ఓకే. వీటి ద్వారా మీ సైట్కి ఎంత ఆర్గానిక్ ట్రాఫిక్ వస్తోంది, ఏ కీవర్డ్స్కి ర్యాంక్ అవుతున్నారు, వచ్చిన యూజర్స్ ఎంతసేపు ఉంటున్నారు, వాళ్ళు మనం కోరుకున్న యాక్షన్స్ అంటే సైన్అప్స్, పర్చేజెస్ లాంటివి చేస్తున్నారా లేదా కన్వర్షన్స్, ఇవన్నీ మానిటర్ చేయొచ్చు. అద్భుతం. అంటే డేటాబేస్గా మన ప్రోగ్రెస్ని ట్రాక్ చేయొచ్చు అనమాట. అవును, ట్రాక్ చేస్తేనే కదా ఏం వర్క్ అవుతుందో ఏం లేదో తెలిసేది. కరెక్ట్. సో ఓవరాల్గా చూస్తే ఎస్ఈఓ అనేది ఆగకుండా చేయాల్సిన పనిని ఓపిక చాలా అవసరమని అర్థమవుతోంది. కీవర్డ్స్, క్వాలిటీ కంటెంట్, బ్యాక్లింక్స్, టెక్నికల్ సైట్ హెల్త్, ఇవన్నీ కలిస్తేనే రిజల్ట్స్ వస్తాయి. ఇది స్ప్రింట్ కాదు, మ్యారథాన్ లాంటిది. ఖచ్చితంగా మీరు చెప్పింది నిజం. ఇదొక లాంగ్ టర్మ్ గేమ్. మరి వింటున్న వాళ్ళకి ఈరోజు మనం డిస్కస్ చేసిన వాటిల్లో వాళ్ళు రేపటి నుంచే వాళ్ళ వెబ్సైట్కి ఇంప్లిమెంట్ చేయగల ఒక చిన్న యాక్షన్ ఐటమ్ ఏం సూచిస్తారు? మంచి ప్రశ్న. బహుశా వాళ్ళ వెబ్సైట్లోని ఒక ముఖ్యమైన పేజ్కి మెటా డిస్క్రిప్షన్ని కొంచెం బెటర్గా రాయడం. ఇందాక మనం చెప్పుకున్నట్టు CTA కీవర్డ్తో. ఓకే, అది చెయ్యొచ్చు. లేదా ఒకవేళ ఇంతవరకు చెయ్యకపోతే గూగుల్ సర్చ్ కన్సోల్ని సెటప్ చేసుకోవడం. అది చాలా ఇంపార్టెంట్ ఫస్ట్ స్టెప్. ఏదైనా సరే చిన్న అడుగుతో మొదలు పెట్టడమే కీలకం. పర్ఫెక్ట్. స్టార్టింగ్ స్మాల్ ఇస్ కీ. థ్యాంక్స్ అండి. ఈరోజు ఎస్ఈఓ బేసిక్స్ గురించి చాలా క్లియర్గా వివరించారు. మై ప్లెజర్.